సో ఇది కనిపిస్తుందండి స్క్రీన్, ఏముంది మీద వైండ్ మెటల్ ఉంది సార్. విండ్ మెజర్మెంట్ అబ్బాయి డబ్ల్యూఐండి వైండ్ అని చదివితే ఇంకేమని చెప్పాలి. సరే పాడారు, కరెంట్ పోయింది. ఓకే, సో టుడే క్లస్టర్ 2 విండ్ మెజర్మెంట్స్ ఏ విధంగా మనం కొలవచ్చు అనేటటువంటిది ఇప్పుడు చూద్దామండి. ఓకే, సో విండ్ మెజర్మెంట్స్ ఒక ఏరియాలోని ఉండేటటువంటి పవనాలు లేదా గాళ్ళు ఏ విధంగా వీస్తున్నాయి అవన్నిటిని ప్రతి ఏరియాకి సెపరేట్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హిల్లీ రీజియన్స్, కొండ ప్రాంతాలు, పర్వతాలు, ప్లెయిన్స్, ఇవన్నీ దేనికవి సెపరేట్గానే ఆ యొక్క ఏరియా భౌగోళిక స్థితి అంటే ఈ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ అంటాం కదా, ఈ న్యాచురల్ హ్యాబిటేట్ బట్టి ప్రతి చోట ఉండేటటువంటి విండ్స్ ఆధారపడి ఉంటాయి అన్నమాట. సాధారణంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో అయితే ఎక్కువ వేగంతో గాలి వేస్తూ ఉంటాయని చెప్తారండి. ఎందుకు అంటే రెండు కొండల మధ్య నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క గాలి రెండు కొండల మధ్యన ఇరుక్కుపోవడం వలన ఫాస్ట్గా దాని ప్లేస్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉండడం వల్ల కాస్త విండ్స్ త్వరగా స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో ప్రతి చోట ఈ యొక్క ప్రతి ఏరియాలోని అసలు ఈ విండ్ లేదా ఈ యొక్క గాలి ఏ విధంగా కొలవచ్చు, అసలు ఒక ఏరియాలోని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి క్లైమేట్ ఎలా ఉంది అనేటటువంటిది తెలుసుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి పద్ధతులు వాడుతూ ఉంటారండి. ఈ యొక్క లెసన్లోని ఈ యొక్క పద్ధతుల గురించి మనం తెలుసుకొని ఆ ఏరియాలోని ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి ఉండేటువంటి క్లైమేట్ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క విండ్ మెజర్మెంట్స్ ఈ గాలి త్వరగా వేగాన్ని లేదా వాటి ప్రవాహ దిశ, డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటారు, అండ్ దేర్ స్పీడ్స్, ఇవన్నీ ఏ విధంగా ఉంటున్నాయి అనేటటువంటిది మనం కొన్ని ఫీచర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అనేవి అక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయండి. EOLN ఫీచర్స్, బయలాజికల్ ఇండికేటర్స్, యానిమోమీటర్స్, బెలూన్స్, EOLN అంశాలు అంటారు. అలాగే జీవ సూచికలు అంటాము. EOLN అంశాలు అంటారు, రెండోది జీవ సూచికలు అంటాము, మూడోది మొత్తం మిగతావన్నీ యానిమోమీటర్లు, వాయువుల యొక్క వేగాన్ని కొలిచేటటువంటి సాధనాలు అనమాట. వాయువుల యొక్క వేగాన్ని కొలిచేటటువంటి సాధనాలు యానిమోమీటర్స్ అంటాం. ఓకే, ఇంకా మిగతావి బెలూన్లు. సో వీటిని ఉపయోగించుకొని ఆ ప్రాంతంలోని లేదా ఒక కొన్ని వందల కిలోమీటర్ల ఏరియాలోని గాలి ఏ విధంగా వేస్తున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. గాలి ఏ విధంగా వేస్తున్నాయి అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం చూద్దాం. ఫస్ట్ EOLN ఫీచర్స్, EOLN అంశాలు అంటారు. జనరల్గా మన భూమి మీద ఈ యొక్క వాతావరణ పొర ఉన్నంత కాలం గాలులు వేస్తూనే ఉంటాయండి. ఈ గాలులు వీచేటటువంటి దిశకి, గాలి తాలూకా బలానికి ఆధారపడి ఈ భూమి తాలూకా ఉపరితలం, ఎర్త్ క్రస్ట్ అంటాం కదా, దాని యొక్క షేప్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించే ఉంటారు, ఎడారులో ఇసుక దెబ్బలు ఉంటాయి కదండి. గాలి ఆ ఇసుక దెబ్బల మీద వీస్తున్నంతసేపు ఏమవుతుందండి, ఆ గాలికి ఆ ఇసుక దెబ్బల మీద ఉన్న పై పొర మీద ఉన్న ఇసుక కొట్టుకుపోయి మరో చోట అది సబ్స్టిట్యూట్ ఆర్ స్టోర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఈరోజు చూసినటువంటి ఇసుక దెబ్బ రేపటికి ఉండకపోవచ్చు, లేదా పెద్ద కుప్పలాగా, అంటే ఇంతకుముందు కొంచెం చిన్న దెబ్బలాగా ఉండేది, ఆ పక్కన నుంచి వచ్చేటటువంటి ఆ ఇసుక అంతా దీని మీద చేరడం వల్ల కొంచెం పెద్ద సైజు కుప్పలాగా తయారవ్వచ్చు, లేదు పూర్తిగా అది అక్కడి నుంచి మాయమైపోవచ్చు. ఏదైనా సరే వాటి మీదుగా వీస్తున్నటువంటి గాలి, ఆ ప్రదేశంలో ఉండేటటువంటి గాలి మీదే డిపెండ్ అయి ఉంటాయి కదా. ఓకే,
సో ఇలాంటి వాటిలన్నిటినీ ఈ యొక్క భూమి మీద జరిగేటటువంటి లేదా ఈ యొక్క విచిత్రమైనటువంటి ప్రభావాలు, సమ్ స్పెషల్ అండ్ రేర్ కేసెస్, వీటన్నిటిని మనం ఈఓఎల్ఎన్ ఫ్యాక్టర్స్, ఈఓఎల్ఎన్ ఫీచర్స్, ఈఓఎల్ఎన్ అంశాలు అనేసి చెప్తా ఉంటాము. ఈ ఈఓఎల్ఎన్ అంశాలు గురించి చెప్పేటప్పుడు ప్లాయా సరస్సు అనేటువంటి ప్లాయా లేక్ అనేటటువంటి ఒక చిన్న ముఖ్యమైనటువంటిది ఉంటుందండి. దాని గురించి మీకు ముందు క్లాసెస్లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఒక ఏరియాలో సరే బయలాజికల్ ఇండికేటర్స్ అంటే ఏంటి? జీవ సూచికలు అంటాం. అంటే ఏంటంటే ప్రజెంట్ ఆ ఏరియాలో బతికి ఉన్నటువంటి జంతువులు, మొక్కలు వంటి వాటన్నిటి తాలూకా షేప్స్ ఎలా మారిపోయి అవి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటివన్నీ ఈ యొక్క బయాలజికల్ ఇండికేటర్స్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొద్దిగా గమనించినట్లయితే ఎక్కువ కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వ్యక్తులు కానీ లేదా జంతువులు కానీ లేదా చెట్లు కానివ్వండి బాగా బలంగా తయారవుతారు. దాని మెయిన్ కారణం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఆక్సిజన్ తక్కువగా ఉండడం వలన, ఎత్తు పెరుగుతుంది కొద్ది ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉండడం వలన ఈ ఊపిరితిత్తుల తాలూకా స్థాయి, అంటే ఊపిరితిత్తులకు చేరాల్సినటువంటి ఆక్సిజన్ సరిపోదు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకునే విధంగా ఊపిరితిత్తులు చాలా బలంగా తయారవుతాయి అన్నమాట. ఆ ఊపిరితిత్తులను కాపాడడం కోసం ఈ యొక్క బాడీ కూడా చాలా గట్టిగా హార్డెన్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో అది నివాసయోగ్యానికి సంబంధించినటువంటి బయాలజికల్ ఇండికేటర్, జీవసూచిక కింద మనం చెప్పుకోవచ్చు. రెండోటటువంటిది కొండల వైపు పెరిగేటటువంటి చెట్లకి కింద ఉండేటటువంటి ప్లెయిన్స్ మీద పెరిగేటువంటి చెట్లకి చాలా తేడా ఉంటుంది. ప్లెయిన్స్ మీద పెరిగేటువంటి చెట్లు సాధారణంగా సైడ్కి విస్తరిస్తాయి, ఎందుకంటే సూర్యరశ్మి కంటిన్యూస్గా వాటికి బాగా తగులుతుంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్క విస్తరించేస్తుంటాయి. కానీ కొండల వైపు, కొండల వాల్లో, వ్యాలీస్ అంటాం కదా, ఈ కొండ లోయల్లో వాటిలో పెరిగేటువంటి చెట్లు ఏమవుతాయి, సూర్యరశ్మి తగిలే విధంగా పైకి లెగిస్తాయి నిటారుగా. సో సన్నగా పైకి లెగిస్తాయి ఈ కొండ వాల్లో వాటిలో ఉండేటువంటి చెట్లు. సో ఇలా వీటన్నిటిని కూడా మనం బయాలజికల్ ఇండికేటర్స్ అనేసి మనం చెప్తా ఉంటామండి. ఈ ముఖ్యమైనటువంటి ఈ చెట్ల గురించి మనం తీసుకున్నట్లయితే ఒక ప్రాంతంలోని ఉండేటటువంటి చెట్ల తాలూకా షేప్ బట్టి, చెట్ల యొక్క షేప్ బట్టి ఆ ప్రాంతంలో గాలి ఎంత వేగంతో వీస్తుంది అనేటటువంటి ఖచ్చితంగా మనం లెక్కించవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5 రకాలైన ఆకారాల గురించి చెప్పడం జరిగిందండి. 5 రకాలైన ఆకారాల గురించి చెప్పడం జరిగింది. ఆ చెట్ల తాలూకా ఈ యొక్క ఆకారాలు బ్రషింగ్, ఫ్లాగింగ్, విండ్ థ్రోన్, క్లిప్పింగ్ అండ్ కార్పెట్. ఈ యొక్క 5 రకాలైనటువంటి చెట్లు బట్టి ఆ ఏరియాలో వస్తున్నటువంటి గాలుల్ని ఎంత ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుందాం. ముందు బ్రషింగ్ అంటే ఏంటి అంటే మామూలుగా ఈ జంతువులు ఒంటి మీద ఉండేటువంటి జూలు చూసాం అనుకోండి, గట్టి గాలి వీసినప్పుడు ఆ జూలు దాదాపుగా జంతువుల తాలూకా చర్మానికి అతుక్కుపోయినట్టుగా ఉంటుంది, కనిపిస్తుంది. ఇంకా ఆ జూలు బాడీకి అతుక్కుపోయినట్టే కనిపిస్తుందండి, అంతేగాని నిటారుగా మళ్ళీ పాత స్టేజ్లోకి రాదు. సేమ్ చెట్లు కూడా అలాగేనండి. ఒక ఏరియాలోని ఎక్కువ గాలులకి వాటి తాలూకా కొమ్మలు దాదాపు భూమి వైపు వంగిపోయినట్టుగా, దాదాపు చెట్టు అంతా భూమి వైపు వంగిపోయినట్టుగా మనకి భూమి వైపు వంగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చెట్టు కొమ్మలు భూమి వైపుగా పెరుగుతాయి అన్నమాట. సో అలాంటి చోట్ల ఆ వేస్తుంది అని చెప్పేసి వాళ్ళు లెక్కిస్తారు. సో బ్రషింగ్ అంటే ఎలా ఉంటుందో ఇక చూడండి. ఫస్ట్ ఫిగర్ చూడండి. ఫస్ట్ ఫిగర్లో మీకు
చూపించడం జరిగింది. అక్కడ చెట్టు కొమ్మలు దాదాపుగా భూమి వైపు బెండ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. భూమి వైపు బెండ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఆ ఏరియాలోని భూ మట్టానికి దగ్గరగా, అంటే ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా బలమైనటువంటి గాలులు వేస్తున్నాయనేసి మనం చెప్పొచ్చు అనమాట. జనరల్గా ఇలాంటి ప్లేసెస్లో వీసేటటువంటి గాలులు దగ్గర దగ్గర మనకు ఓన్లీ గంటకి 20 kmph ఆర్ 30 kmph 20 కిలోమీటర్లు లేదా 30 కిలోమీటర్ల స్పీడ్తో వేసేటువంటి గాలులే ఉంటాయి అన్నమాట ఈ యొక్క బ్రషింగ్ ఫీచర్స్. నెక్స్ట్ ఇది ఫ్లాగింగ్ అంటారు. ఫ్లాగ్ తెలుగులో మనం జెండా అంటాం కదా. సో జెండా తాలూకా షేప్ మనకు తెలుసు, ఒక కర్రపుల్ల ఉంటుంది, కర్రపుల్లకి ఏమొచ్చి మనం అడ్డగా ఒక క్లాత్ జెండాని కడతాం, అది ఎగురుతూ ఉంటుంది. సేమ్ అలాంటి ఆకారమే చెట్లు కూడా వచ్చేస్తుంది. ఈ ఫ్లాగింగ్ అనేది ఏంటి అంటే గాలి వీస్తున్నటువంటి దిశలో చెట్ల తాలూకా కొమ్మలన్నీ వంగిపోయి ఉంటాయి. చెట్ల తాలూకా కొమ్మలన్నీ బాగా వంగిపోయి ఉంటాయి. మళ్ళీ తిరిగి అవి యథాస్థానానికి అయితే మాత్రం రావు అనమాట. మళ్ళీ తిరిగి యథాస్థానానికి అయితే రావు. సో ఇలాగా ఒక ఫ్లాగ్, ఒక పతాకం రూపంలోని చెట్ల కొమ్మలు ఉండిపోయి దాన్నే ఫ్లాగింగ్ అని చెప్తా ఉంటారు. ఈ ఫ్లాగింగ్ ఏరియాలో అయితే దగ్గర దగ్గర గాలి 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఎక్కువ గాళ్ళు వేస్తూ ఉంటాయండి. ఈ ఫ్లాగింగ్ ప్రక్రియ అనేటటువంటిది ప్రపంచం మొత్తం మీద చాలా ఎక్కువ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆ సెకండ్ డయాగ్రామ్ చూడండి. ఫ్లాగింగ్ చెట్ల తాల కొమ్మలన్నీ దాదాపు ఒకే డైరెక్షన్లో వంగిపోయి ఉంటాయి. సో కంటిన్యూస్గా ఆ యొక్క చెట్ల మీద అంత మొత్తంలో అంటే 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్తో గాలి కానీ అదే డైరెక్షన్లో వేస్తూ ఉంటే ఇంకా చెట్ల తాల కొమ్మలన్నీ అలా ఉండిపోతాయి. సో దాన్ని బట్టి మనం చూసి చెప్పొచ్చు ఆ యొక్క ఏరియాలోని ఎంత మొత్తంలో గాలి వేస్తుంది అనేటటువంటిది అనమాట. నెక్స్ట్ మూడోది విండ్ థ్రోన్. విండ్ థ్రోన్ విసురు వేయబడడం అనమాట. గాలి వలన విసురు వేయబడడం. The main trunk and branches deformed so as to lean away from the prevailing winds. Okay. ఈ ఫ్లాగింగ్ లాగే ఉంటుందండి ఇది కూడా. కానీ ఏంటి అంటే ఇక్కడ చెట్లు వేళ్లతో సహా దాదాపు పైకి వచ్చేసి, అంటే చెట్టు కొమ్మలని దాదాపు భూమి వైపు అది వంగిపోతుంది అనమాట. చెట్టు మొత్తం అంటే వేళ్లతో సహా సగం వరకు కానీ లేదా పూర్తిగా కానీ బయటకు వచ్చేస్తుంది. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి? దాదాపు 50 నుంచి 70 కిలోమీటర్లు వేగంతో కానీ గాలులు ఎక్కువసేపు వేస్తాయి, లేదా 70 పైన ఎక్కువసేపు వేస్తాయి, అంటే తుఫాను టైం అనమాట. అలాంటప్పుడు మనకి ఈ యొక్క విసురు వేయబడడం అనేటటువంటి ఫినామినన్ మనకి విండ్ థ్రోన్ అనే ఫినామినన్ మనకి కనిపిస్తుంది. ఓకే. సో విండ్ థ్రోన్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి, మధ్య బొమ్మ. దాదాపు ఈ యొక్క వాటి తాలూకా పీఠాలు చూడండి, ఆ వేళ్ళు కూడా బయటకు వచ్చేయడానికి సిద్ధపడిపోతాయి అన్నమాట. సో ఇంకొంచెం గట్టి గాలి కానీ వీసిందంటే మాత్రం అవి వేళ్లతో సహా బయటికి పడిపోతాయి. ఓకే. సో నెక్స్ట్ ఇది క్లిప్పింగ్ అంటారండి. ఏదో మన క్లిప్పింగ్ అంటే ఏంటి? చెట్టు తాలూకా చిగురు కొమ్మలు ఉంటాయి కదండి, కదా. కొన్ని సందర్భాల్లో గాలి ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతానికి మాత్రమే వీస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భూమి ఉపరితలం నుంచి, ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక 15 మీటర్స్ ఎత్తులో గాలి వేస్తుంది అనుకుందాం. అక్కడ బలంగా ఉండి కింది వైపు అంతా ఏ విధమైనటువంటి గాలి లేనటువంటి ఏరియాస్ కొన్ని ఉంటాయండి. సో అంత బలంగా ఒక దగ్గర వేస్తూ దాని కింద అంటే భూమికి నుంచి ఒక 15-20 అడుగులు కానీ 20 మీటర్ల ఎత్తులో కానీ బాగా బలంగా గాలి వీస్తూ కిందంతా బాగుంది అనుకోండి, ఏమైనా చెట్లు కొమ్మలు కానీ ఆ ఎక్కువ గాలి వీస్తున్నటువంటి ప్లేస్లో కానీ వస్తే అవి విరిగిపోతాయి. సో ఇంకా ఏంటి అంటే చెట్లు కొమ్మలు అవన్నీ ఎంతవరకు అయితే గాలి లేకుండా ఉంటుందో, అంటే ఎక్కువ వేగంతో గాలి వీయకుండా ఉంటుందో అంతవరకు మాత్రమే పెరుగుతాయి. ఆ పైన అవి పెరగవు, విరిగిపోతాయి. సో చెట్లు పెరుగుదల అక్కడితోటి స్టాప్ అయిపోతుంది అన్నమాట. సో ఆ చెట్లను కానీ మనం స్టడీ చేసి ఎంత ఎత్తులో ఆ ప్రాంతంలో ఎంత మొత్తంలో గాలి వీస్తుంది అనేటటువంటి మనం చెప్పొచ్చు. ఇగో ఈ క్లిప్పింగ్ గురించి మీకు ఈ డయాగ్రామ్లోని
చూడండి క్లిప్పింగ్. అగో ఈ యొక్క కింద చెట్టు అంతా బాగానే ఉంది, కానీ చెట్టు పై కొమ్మ దగ్గరికి వచ్చేసరికి మాత్రం విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అంత దాదాపు ఒకే లెవెల్లో విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం క్లిప్పింగ్ అనేసి అంటూ ఉంటాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కార్పెట్. లాస్ట్ వన్ మనకి కార్పెట్ అంటారు. ఇది గాలి విపరీతమైనటువంటి వేగంతో వీసి అసలు దాదాపు భూమి మీద నుంచి ఏ ఒక్క మొక్కను కూడా పైకి లేచేలాగా, అంటే ఎత్తుకి ఎదిగేలాగా చేయకుండా దాదాపు భూమి పరంగా దగ్గరగా, భూమికి దగ్గరలో, అంటే 1 లేదా 2-3 అడుగులు ఎత్తు వరకు మాత్రమే పెరిగేలాగా చేయడం అనమాట. దాన్ని మనం కార్పెటింగ్ అంటారు. అంటే భూమి మొత్తం పచ్చగా అయిపోతుంది తప్ప చెట్టు కనిపిస్తుంది, కానీ చెట్టు పైకి ఎదగదు, భూమి మీదుగా వెదుగుతూ ఉంటుంది, భూమి మీదుగా ఎదుగుతూ ఉంటుంది. దాన్ని మనం క్లిప్పింగ్ అనేది, కార్పెట్ అనేసి చెప్తూ ఉంటారు. సో కార్పెటింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. భూమికి చాలా దగ్గరగా మాత్రమే ఉంటాయి, ఆ పై వైపు మాత్రం ఇంకా ఎదగడం మానేస్తాయి. సో ఈ విధంగా మనం ఈ చెట్లని తీసుకొని, ఈ చెట్లని పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతంలో గాలి ఎంత మొత్తంతో వీస్తుంది అనేటటువంటిది మనం ఈజీగా స్టడీ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి అన్ని చోట్ల మనం ఈ యొక్క బయలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ ఈవెన్ ఫీచర్స్ కానీ మనం తీసుకోలేమండి. మీకు ప్లాయా సరస్సు గురించి చెప్పడం మర్చిపోయాను కదా. ప్లాయా లేక్ అంటే ఏంటి అంటే, చూడండి, మామూలుగా మనకి నదులు, అవి వాగులు వంకలు అంటాం కదా, వాగులు అంటాం కదా, నదులు వాగులు అని. సో నదీ ప్రవాహం ఒకసారి ఎండిపోతూ ఉంటుంది, లేదా వాగులు ఎండిపోతూ ఉంటాయి మంచి ఎండాకాలంలో. ఎండిపోయినప్పుడు అట్టడుగున ఈ యొక్క బురదలాగా ఉండిపోతుంది కదా, అది ఎండిపోయింది అనుకుందాం, మొత్తం నీరంతా ఆవిరైపోయింది, అట్టడుగున ఉన్న బురద ఎండిపోయింది అనుకుందాం. ఎప్పుడైతే గట్టిగా గాలి ఆ యొక్క ఎండిపోయినటువంటి ప్రాంతం మీదుగా గట్టిగా గాలి వీసిందో, ఆ వాక్కి అటు ఇటు ఉండేటువంటి రాళ్ళు అవి ఉంటాయి కదండి, ఆ రాళ్ళ మీద ఈ ఎండిపోయినటువంటి యొక్క మట్టి అంతా ఈ గాలి చేత విసిరివేయబడి దాని మీద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో ఎంత ఏరియాలో ఈ యొక్క డిపాజిట్స్ అయ్యాయి అనేటటువంటిది మనం చూడొచ్చు అనమాట. చూసి ఆ డిపాజిట్ అయినటువంటి థిక్నెస్ మందాన్ని లెక్కించి అక్కడ ఎంత మొత్తంలో గాలి వీస్తుంది అనేది స్పష్టంగా మనం కనుక్కోవచ్చు. ఓకే, సో ఒకసారి అన్ని చోట్ల ఈ యొక్క బయలాజికల్ ఫీచర్స్ అయితే పనిచేయవండి. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా మంచి ఈ యొక్క ల్యాండ్ ఏరియాస్, అంటే ఎక్కువ జనావాసాలు ఉండేటువంటి ప్రాంతాల్లోని గాలి తాలూకా వేగం కనుక్కోవడం కోసం యానిమోమీటర్లు అనేటటువంటి పరికరాలను ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ యొక్క యానిమోమీటర్స్ గాలి యొక్క వేగాన్ని మాత్రం కొలుస్తాయి. ఈ యానిమోమీటర్లోని కొన్ని రకాలు: ప్రొపెల్లర్ యానిమోమీటర్, కప్ యానిమోమీటర్, ప్రెషర్ యానిమోమీటర్, హాట్ వైర్ యానిమోమీటర్, డాప్లర్ యానిమోమీటర్, డాప్లర్ రాడార్. ఇలాగా కొన్ని రకాలైనటువంటి యానిమోమీటర్స్ ఉంటాయండి. గాలి యొక్క వేగాన్ని మాత్రం కొలిచేవి, విండ్ స్పీడ్ని కొలుస్తాయి. ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. ఓకే, రొటేషనల్ యానిమోమీటర్. ఈ రొటేషనల్ యానిమోమీటర్ స్పీడ్గా తిరుగుతూ ఉన్నప్పుడు అది ఎంత మొత్తంలో ఆ యొక్క కప్ చూపిస్తుంది. సో ఇవి మనకి కప్ యానిమోమీటర్. సో ఇది రొటేషనల్ యానిమోమీటర్ అండి, ఆర్ కప్ యానిమోమీటర్ అని కూడా అనొచ్చు. పైన చిన్న కప్పుల్లాగా ఉన్నాయి కదా, ఈ పైన చిన్న కప్పులాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా. సో వీటి రొటేషనల్ యానిమోమీటర్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క పుల్ల ఏం చూపిస్తుందంటే గాలి తాలూకా దిశను చూపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్ములోని ఈ యానిమోమీటర్కి కనెక్ట్ చేయబడినటువంటి యొక్క రాడ్తో తిరిగేటటువంటి ఒక చిన్న డైనమో ఉంటుంది. ఆ కప్స్ పైన ఎంత ఫాస్ట్గా తిరుగుతాయో ఈ లోపల ఈ డైనమో ద్వారా
కరెంట్ అంతా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి కరెంట్కి ఎంత వేగంతో గాలి వేస్తే ఒక స్థిరమైనటువంటి ఒక కరెంట్ విలువ వస్తుంది అని ముందే లెక్కించి ఉంచడం వలన ఈ యొక్క రొటేషనల్ యానిమోమీటర్స్, భ్రమణ యానిమోమీటర్లు అంటుంటాం, ఈ రొటేషనల్ యానిమోమీటర్స్ సహాయంతో మనం ఆ ప్రదేశం యొక్క గాలిని ఖచ్చితంగా ఆ ప్రతి క్షణానికి మనం లెక్కించవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి తిరుగుతూ ఉన్నంతసేపు ఈ కింద ఉండేటటువంటి యొక్క బాక్స్లో ఉండే డైనమో వర్కింగ్ కండిషన్లోకి వచ్చి ఆ డైనమో ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒక స్థిరమైనటువంటి వేగానికి స్థిరమైనటువంటి కరెంట్ ఉత్పత్తి అవుతుంది అనమాట. ముందే ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఉంచుకోవడం వలన ప్రతిరోజు ప్రతి క్షణం ఎంత గంట వ్యవధిలో కానీ అరగంట వ్యవధిలో కానీ ఆ యొక్క కప్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, కిందన ఎంత రీడింగ్ వచ్చింది లెక్కించుకుంటే చాలు మనకి ఆ ప్రదేశం యొక్క గాలి ఎంత వేగంతో వీస్తుంది అనేటటువంటిది తెలుస్తుంది అనమాట. ఎంత వేగంతో వీస్తుంది అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రొపెల్లర్ యానిమోమీటర్. ప్రొపెల్లర్ యానిమోమీటర్, ఈ ప్రొపెల్లర్ యానిమోమీటర్ స్పీడ్ మరియు డైరెక్షన్ రెండు ఇస్తుందండి. స్పీడ్ మరియు డైరెక్షన్ రెండింటిని డిస్ప్లేస్డ్ కింద మార్చేసి ఇస్తుంది అనమాట, కన్వర్ట్ చేసి. ఈ ప్రొపెల్లర్ పక్కన ఉన్నటువంటి చిన్న యొక్క బాక్స్లో, ఈ బాక్స్లో మనకి చిన్నపాటి డైనమో ఉంటుందండి. ఆ ప్రొపెల్లర్ బ్లేడ్ దానికి అటాచ్ చేయబడి ఉంటుంది. సో ఆ డైనమో తాలూకు షాఫ్ట్ తిరిగినప్పుడు మనకి వోల్టేజ్ ఉత్పన్నమయ్యి కింద ఉన్నటువంటి ఇండికేటర్కి పంపించడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ ప్లేస్లోని ఎంత వేగంతో గాలి వేస్తున్నాయి అనేటువంటి తెలుస్తుంది. ప్లస్ ఈ వెనకన కనిపిస్తున్నటువంటి బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్ ఏంటి అంటే గాలి వీచే దిశలోకి మారిపోతూ ఉంటుంది. సో ఆ యొక్క ప్రొపెల్లర్ తాలూకా డైరెక్షన్ బట్టి, ప్రొపెల్లర్ బ్లేడ్ తాలూకా డైరెక్షన్ బట్టి ఆ యొక్క గాలి ఏ దిశలో ఎంత వేగంతో వేస్తుంది అనేటటువంటి స్పష్టంగా మనం 90 మీటర్/సెకండ్ వేగం వరకు తట్టుకుంటుందండి. 90 మీటర్/సెకండ్ వేగం వరకు తట్టుకుంటుంది. అంటే తక్కువ మొత్తంలో గాలి వీస్తున్నప్పుడు ఈ ప్రొపెల్లర్ బ్లేడ్ అన్నమాట, చిరుగాలి అంటాం కదా, అలాంటి స్థితిలో ఈ ప్రొపెల్లర్ బ్లేడ్స్ తిరగకపోవడం వల్ల అక్కడ మనకు గాలి తరకు వేగం వెళ్ళది 0 చూపిస్తుంది. అంటే కప్ యానిమోమీటర్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఆర్డినరీది, అది రెండోటటువంటిది డిజిటల్. ఈ కప్ యానిమోమీటర్ అండి, దీంట్లో స్పీడోమీటర్ బాక్స్ ఉంటుంది. సో పైన ఉన్నటువంటి ఆ యొక్క కప్పులు గాలి వలన, కప్పుల్లో గాలి వెళ్ళి కప్పులను తోయడం వలన తిరుగుతూ ఉంటుంది. అది ఎంత వేగంతో తిరుగుతుందో దానికి కనెక్ట్ చేయబడిన డాట్ ద్వారా ఈ యొక్క షాఫ్ట్ నుంచి ఈ లోపల స్పీడోమీటర్లో అది స్పష్టంగా మనకి రీడింగ్ చూపించేస్తుంది అనమాట. రెండోటటువంటిది డిజిటలైజ్డ్. అది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క కప్స్ మామూలేనండి, ఇవి గాలి వీయడం వలన తిరుగుతూ ఉంటే దానికి అటాచ్ చేసిన షాఫ్ట్కి లోపల ఈ బాక్స్లోని డైనమో ఉంటుంది. ఆ డైనమో ఆన్ అయ్యి ఎంత మొత్తంలో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకోవడం ద్వారా ఆ క్షణంలో ఆ ఏరియాలోని ఎంత గాలి వీస్తుంది అనేది ఖచ్చితంగా మనం లెక్కించవచ్చు. కానీ ఈ యొక్క కప్ యానిమోమీటర్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉందండి. అదేంటి అంటే 1 మీటర్/సెకండ్ కన్నా తక్కువ వేగంతో వీచేటువంటి గాలిని మనం అది కొలవలేదు. ఓకే, సో ఇది కూడా ఇగో డిస్ప్లే యానిమోమీటర్, ఇది రిమోట్ అండి. ఈ రిమోట్ కంట్రోల్ ఇదేంటి అంటే దీని నుంచి వైర్లెస్ ద్వారా ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, వైర్లెస్ కనెక్షన్. దాని నుంచి మనం లెక్కించవచ్చు ఈజీగా కరెంట్ ఎంత వచ్చింది అనేటువంటిది. ఇది పైన ఎత్తైన కొండల్లో ఇలాంటివి అమరుస్తారు. మీకు కుడివైపు కనిపిస్తున్నటువంటి బొమ్మ, ఆ లోపల ఒక బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్లోని పెద్ద పేపర్ రోల్ ఉంటుంది. నెలకు ఒకసారి ఆ పేపర్ రోల్ని బయటకు తీస్తారనమాట. ప్రతి క్షణం ఆ యొక్క పేపర్ రోల్ మీద 365 రోజులు ప్రతి నిమిషం అందు మీద రికార్డింగ్స్ ఉంటాయి. ఆ ప్లేస్ బట్టి
ఆ ప్లేస్లో ఎంత మొత్తంలో గాలి వీస్తుంది, దాని ఎంతలా మారింది అనేది స్పష్టంగా మనకి తెలుస్తుంది అనమాట. స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇది కాంటాక్ట్ యానిమోమీటర్. కాంటాక్ట్ యానిమోమీటర్ ఇది సాధారణంగా దీని నుంచి ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుందండి. ఇది వైర్లెస్ ట్రాన్స్మిటర్స్ అనమాట. ఒక స్థిరమైనటువంటి రౌండ్స్కి ఒక ఫిక్స్డ్ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ ద్వారా ఇది ఎంత మొత్తంలో ఎయిర్ పంప్ బయటకు వెళ్తుంది అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఇది జనరల్గా కప్ యానిమోమీటర్ కన్నా చాలా యాక్యురేట్గా పనిచేస్తుందండి. కప్ యానిమోమీటర్ కన్నా చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఒక మైల్ స్పీడ్ తోటి వెళ్ళేటటువంటి వాయువులు లేదా గాలి దీంట్లో ఎక్కువ చలనాన్ని అయితే కలిగించలేము అన్నమాట. నిమిషానికి 1 మైల్ స్పీడ్తో వెళ్ళేటటువంటి వాయువులు ఉండేటటువంటి గాలులు ఈ యొక్క డిస్ప్లే యానిమోమీటర్స్లోని లేదా ఈ కాంటాక్ట్ యానిమోమీటర్స్లోని ఎక్కువ మొత్తంలో ప్రభావం చేయలేకపోతాయి. ఆ చేయలేకపోవడం వల్ల ఏంటి అంటే అక్కడ తక్కువ మొత్తంలో కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి తక్కువ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్ అనేది బయటికి పంపిస్తుంది అన్నమాట. తక్కువ మొత్తంలో సిగ్నల్స్ బయటికి పంపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇలాంటివన్నీ ఎత్తైన కొండల మీద రిమోట్ సెన్సింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటుంది. అంటే మనుషులు ఎవరు లేకుండా కంటిన్యూస్గా ఆ ఏరియాలోని గాలి తాలూకా వేగాన్ని లెక్కించి ట్రాన్స్మిటింగ్ స్టేషన్స్కి పంపించడం కోసం ఈ యొక్క కాంటాక్ట్ యానిమోమీటర్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ది ఈ యొక్క ప్రెషర్ ట్యూబ్ యానిమోమీటర్ అండి. ప్రెషర్ ట్యూబ్ యానిమోమీటర్కి ఉన్నటువంటి అతి ముఖ్యమైన పని ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుడి చేతి వైపు డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఉండేటువంటి ఫన్నల్ లాంటి ఆకారం ఉంటుంది కదా, ఈ గాలి అందులోకి వీచినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పాదరసాన్ని కిందకి ఒత్తి పెడుతుంది. ఒత్తి పెట్టి దానివల్ల ఎంత ప్రెషర్ కలిగింది, ఎంత మొత్తంలో ఈ రెండవ గొట్టంలోని గాలి పైకి లేసిందో చూసి, పాదరసం పైకి లేసిందో చూసి అక్కడ ఎంత మొత్తంలోని ప్రెషర్ లేదా పీడనం ఉందో చూసుకొని దాని నుంచి ఆ ప్లేస్లో ఉండేటటువంటి వాయువుల యొక్క వేగాన్ని కడతారనమాట. విండ్ తోలుక మెజర్మెంట్స్ చేస్తారు. దీంట్లో ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే మంచు తుఫాను టైంలోని ఐస్ వడగళ్ళు అవి వర్షం పడే దగ్గర లేదా హిమ ప్రాంతాలు ఐస్ ఏరియాస్ ఉంటాయి కదండి పైన ఉత్తర ఖండంలోని అంటే ఆర్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్, నార్త్ సౌత్ హెమోస్ఫియర్ పోల్స్ దగ్గర వాటి దగ్గర ఇవి పనిచేయమన్నమాట. ఇవి కరెక్ట్గా చూపించు. సో దీస్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ యానిమోమీటర్స్. దీన్ని విండ్ వేన్ అంటాం. ఇది యానిమోమీటర్ కాదండి, ఇదైతే విండ్ వేన్. ఇది ఏం చేస్తుంది అంటే విండ్ తాలూకా డైరెక్షన్ చూపిస్తుంది, విండ్ యొక్క డైరెక్షన్ని చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ది హాట్ వైర్ యానిమోమీటర్. ఇది బాగా సొఫిస్టికేటెడ్ అండి, సొఫిస్టికేటెడ్ యానిమోమీటర్. ఇదేంటి అంటే మామూలుగా ఈ గాలిలోని దీన్ని పట్టుకొని ఉంటే ఈ గాలి తాలూకా వేడి, గాలి ఎంత వేడిగా ఉంది అనేటటువంటి దాన్ని బట్టి ఆ యొక్క డిజిటల్ బోర్డు గాలి యొక్క వేగాన్ని లెక్కిస్తుంది అనమాట. గాలి యొక్క వేగాన్ని లెక్కిస్తుంది. ఇవి హాట్ వైర్ యానిమోమీటర్స్ అంటారు. ఇది పూర్తిగా థర్మో ఈఎంఎఫ్ లేదా ఉష్ణ విద్యుత్ చాలక బలం ఆధారంగా అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈస్ డాప్లర్ రాడార్స్. డాప్లర్ రాడార్స్ చిన్న గాలిలో ఉండేటటువంటి చిన్న అణువులు, అంటే నీటి అణువులు కానివ్వండి లేదా క్లోరోఫ్లోరో కార్బన్స్ అవనండి లేదా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్ వంటి ఫాస్ఫేట్స్ ఇలాంటి వాటి చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి కదా, వాటి మీదకి ఇది రేడియో సిగ్నల్స్ని పంపిస్తుంది. సౌండ్ సిగ్నల్స్ని పంపించి వాటిని చేరి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటటువంటి ప్రతిధ్వనించేటటువంటి అంటే ఎక్కువ వచ్చేటటువంటి సౌండ్ సిగ్నల్స్ని అది గ్రహించి ఆ యొక్క
ఆ పార్టికల్ ఎంత స్పీడ్తో కదులుతుంది అనేటటువంటిది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. పార్టికల్ ఎంత స్పీడ్తో కదులుతుంది అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. సో ఈ సాధారణంగా ఈ యొక్క డాప్లర్ రాడార్ ఎక్కువగా మిలిటరీ పర్పసెస్లోని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. మిలిటరీ పర్పసెస్ ఎక్కువ ఉపయోగిస్తారు. మరియు చాలా ఎక్కువ మొత్తంలోని ఈ యొక్క వాయువుల తాలూకా వేగం కొలవాలి అనుకుంటే ఈ యొక్క డాప్లర్ రాడారే ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. డాప్లర్ రాడారే ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం యానిమోమీటర్స్ సహాయంతో మనం గాలి యొక్క వేగాల్ని కనుక్కోవచ్చండి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ బెలూన్స్. ఇంతవరకు చూసినవన్నీను కేవలం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్నవే, ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్నవే మనం కొలవగలం. కానీ భూమి పైన దగ్గర దగ్గర 10,000, 50,000 లేదా 10 కిలోమీటర్ల పైన, 8 కిలోమీటర్ల పైన అంత ఎత్తులో గాలి ఎంతలా వీస్తుంది అనేటటువంటిది, అక్కడ ఉండే గాలి యొక్క వేగం, వాటి తాలూకా హ్యూమిడిటీ, ఆర్ద్రత, ఇవన్నీ కనుక్కోవడం కోసం బెలూన్స్ని ఉపయోగిస్తారండి. వీటిని పైబాల్స్ అంటారు. పైలట్ బెలూన్స్, PIBAL, పైలట్ బెలూన్లు అని చెప్తూ ఉంటారు. ఈ పైలట్ బెలూన్లు గాలిలోకి వదిలిన తర్వాత వాటిని ట్రాక్ చేయడానికి, అంటే వాటిని పట్టుకోవడానికి, అవి ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి థియోడలైట్ అనేటటువంటి ఒక చిన్న పరికరాన్ని ఉపయోగిస్తారండి. ఈ థియోడలైట్ ఆ యొక్క ట్రాకింగ్ అనమాట, ఈ బెలూన్ ఎంత ఎత్తుకి వెళ్తుంది అనేటటువంటి ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో ఇది బెలూన్ అండి. ఈ బెలూన్కి ఒక దగ్గర ఫ్లాగ్ కడతారు. బెలూన్ చివరన ఒక చిన్న విండ్ స్టేషన్ అంటామండి. దాదాపు 1 కేజీన్నర 2 కేజీలు బరువు ఉండేటటువంటి విండ్ స్టేషన్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనం ఈ వాయువు తాలూకా వేగం కట్టొచ్చు, అందులో హ్యూమిడిటీ, ఆర్ద్రత కట్టొచ్చు, వాటిలో ఉండేటటువంటి కెమికల్ కాంపోజిషన్ కట్టొచ్చు, అవన్నీ కట్టొచ్చు అనమాట. సో దీన్ని మనం బెలూన్ అంటుంటాం. దానికి ఒక ఫ్లాగ్ అంటారు. ఒక పొడవైన తాడు ఉంటుందండి. తాడు అంచులో ఒక చిన్న ట్రాన్స్మిటర్ ఒకటి కడతారు, రిఫ్లెక్టర్. ఈ థియోడలైట్ సహాయంతో రిఫ్లెక్టర్ని పట్టుకుంటారండి. దాని నుంచి ఈ యొక్క ట్రాన్స్మిటర్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ మనకి వెదర్ స్టేషన్లోకి లేదా వాతావరణ కేంద్రంలోకి డైరెక్ట్గా ప్రసారం అయ్యి ఆ ప్లేస్లో, అంటే ఆ బెలూన్ ఎగురుతున్నటువంటి ఎత్తులోని ఎంత మొత్తంలో గాలి వీస్తున్నాయి ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం గాలి తాలూకా వేగాన్ని మెజర్ చేయొచ్చు. ఓకే.